హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే అండి, ఈ స్కిట్లో నేను పాస్టర్ని. అయితే నేను ఒక అద్దం కనిపెట్టాను. ఆ అద్దంలో ఎవరైతే చూస్తారో వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కూడా అందులో కనిపిస్తాయి. సో ఈ అద్దాన్ని నేను ఎక్కడ పెడతా అని చెప్పేసి ఆలోచిస్తే ఉప్పరపల్లిలో బాప్టిస్ట్ చర్చ్ అని కనిపించింది. సో ఇక్కడ పెడుతున్నా. అందులో విశ్వాసం చూసి వాళ్ళ లోపాలు ఏంటో తెలుసుకుంటారు. ఈ స్కెచ్ ని చూద్దామండి. ఇదే నేను చేసిన అద్దం, చూడండి. హలో కెమెరామ్యాన్, ఇప్పుడు మనం ఉప్పరపల్లికి వచ్చినాం కదా, ఈడ మనం ఒకటి బ్రేకింగ్ న్యూస్ ఒకటి చేసి మనం ఫేమస్ అయిపోదాం. బ్రేకింగ్ న్యూస్ చేసి అన్ని బ్రేక్ అవుతున్నాయి. ఉప్పరపల్లికి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్ చేస్తాం. సరేనా, నాకు ఒక టాపిక్ మంచిగా దొరికింది. సరేనా, చేద్దాం. నువ్వు ఇట్రా, కెమెరా రోల్ చేయి. రెడీయా? ఓకే, సరే సరే. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అక్షయ్. నేను మీ సందడి నుంచి మాట్లాడుతున్నాం, సందడి గ్రూప్ నుంచి. అయితే ఇవాళ మనం క్రిస్మస్ గురించి తెలుసుకుందాం. అసలు మనము ఊపిరిపల్లికి వచ్చాం కదా కాబట్టి మనం క్రిస్మస్ గురించి తెలుసుకుందాం. అయితే మనం ఇప్పుడు క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మనం అడుగుదాం కొంతమందిని. ఓకే, ఎవరు సరే చూద్దాం. ఓకే, సారీ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకసారి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? క్రిస్మస్ మీ పేరు చెప్పగలరా? సనీ మోడల్. ఓకే బ్రదర్, మీరు క్రిస్మస్ అంటే ఏంటి? అసలు క్రిస్మస్ అంటే ఏం లేదు భయ. బురాన్ బట్టలు వేయాలి, పోవాలి, చూడాలి, రావాలి, అంతే. అయితే బురం బట్టలు వేయాలి, చూడాలి, రావాలి కదా. అయితే క్రిస్మస్ స్పెషల్ ఏంటి? అర్థం. ఓకే, అయితే చూసారుగా ఫ్రెండ్స్, క్రిస్మస్ అంటే ఏమీ లేదు. మనం బురం బట్టలు వేసుకోవాలి, షూజు బూటు తినేసి రావాలి, అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఉంది. అరే ఏంద్రాబాయ్, ఇది ఎన్ని పోస్ట్ పెట్టిన ఒక్క లైక్ వస్తలేదు, ఒక్క కామెంట్ వస్తలేదు నాకు. అయ్యో, అరే కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి, నేను ఇంకా చూడలే. సరే ఫ్రెండ్ గారు ఫోన్ చేసి గేమ్ ఆడదాం. హలో మామా, ఆన్లైన్ కమ్. అరే వెనకాల అరే కొట్రా అని బ్యాక్ సైడ్ అరే పోయిందిరా, అరే భుజో కొట్టలేరా, అరే పోయిందిరా, అరే షెట్. ఇదేంటి కొత్త నోటిఫికేషన్ వచ్చింది? బాప్టిస్ట్ చర్చ్రా కొత్త అద్దం ఉంది అంటారా? కొంచెం చూసేద్దాం పరిగా. హలో డార్లింగ్, ఎక్కడున్నావు బేబీ? ఏమైంది ఇట్లా మాట్లాడుతున్నావు? అరే చెప్పు, ఏమైంది? అమ్మా, నాతో తిరిగినావు, అటు ఇటు గుళ్ళకి తిరిగినావు, గోపురాలు తిరిగినావు, పార్కులకు తిరిగినావు, ఇంతేనా? నా గురించి చెప్పవా? మీ ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోవా? అవసరమా? 30,000 కట్టుకున్నా, అది ఎట్లయినా వదిలేసింది. నువ్వు కూడా వదిలేస్తావు నన్ను? ఏంద్రా బాయ్ కర్రోడా, ఊకే నామడవాడు తిరిగి ఊకే ఏం పనిలేనట్టు ఊకే నామడవాడు తిరిగితే ఏం రాబే? అంతే ఉంటుంది. వాళ్ళందరూ వచ్చినాక నన్ను మర్చిపోతాం అంతే. వాళ్ళు ఎక్కువ అబ్బా, అసలు ఈరోజు ఒక్క లొల్లి కూడా పెట్టుకోలేరు అబ్బాయి. ఏదో ఎట్లనే చేసి ఈరోజు ఒక్క లొల్లైనా పెట్టుకోవాలరా. ఇది ఆకిలి ఉక్తున్నట్టుగా మనం కూడా ఉక్తాం.
ఈ దొంగ ముఖంది నేను ఊకేటప్పుడే ఊకల్లా చి నాకు చెందేద్దాం దీని దగ్గర నుంచి బరాబర్ వేస్తా బరాబర్ వేస్తా నా ఇష్టం నోరు పెట్టుకుంటే మూసిన అందులో పెట్టున్నాయి అమ్మయ్యా ఎట్లనా వేసి ఒక లొల్లు అయితే పెట్టుకున్నారు అబ్బాయి. సరే ఇప్పుడు న్యూస్ పేపర్ చూద్దాం ఇంకా అందులో కూడా ఏం లొల్లీలు ఉన్నాయో. అద్దమా ఓయమ్మో బాప్టిస్ట్ చర్చ్ లా అద్దం ఉందంట. అయితే బాప్టిస్ట్ చర్చ్ అంటే బాగానే లొల్లీలు బాగానే అవుతాయి. ఆడికి పోయిన తర్వాత మనం ఇంకో పెద్ద పెద్ద లొల్లీలు చేద్దాం. అమ్మ పోయాం పోయాం. ఇదే అనుకోండి బాప్టిస్ట్ చర్చ్ చాలా బాగుంది, డెకరేట్స్ బాగా చేసారు. ఇదే అనుకోండి అర్థం. అయ్యా ఏంది కళ్ళు ఎంత ఇంత ఎర్రగా ఉన్నాయి. అయ్యా హీరో ఫేస్ నాది ఇంత కళ్ళు ఇంత ఎర్ర వేసేసారు నా కళ్ళు మొత్తం. ఏంటి ఇట్లా కనబడుతుంది కళ్ళు? ఏ డాక్టర్కి ఇప్పించుకోవాలి నేనైతే. ఇవా మొత్తం బుగ్గలు కట్టిరు. మూతిరెడ్డి బాగానే చేస్తుండ్రు క్రిస్మస్ పండుగ. ఏమో అర్థమంది అన్నారు కదా, రమ్మన్నారు, ఈడ కనిపిస్తలేదు. ఇదే ఉందిరో నా మూతికి ఏమైందిరో, మొత్తం ఎర్రగా అయింది. అయ్యా రోజు మంచిగా ఉంటుంటే మా పిల్లలు నొప్పిన మంచి మొత్తం ఎట్లయితున్నానో ఏమో ఏమో ఏందేమో ఏం అర్థమైతలేదు. అబ్బా ఇదేనా బాప్టిస్ట్ చర్చ్ అంటే? ఈరోజు ఏదైనా ఒక్క లొల్లని వేసి డెకరేషన్ అంతా వీక్కొని పోదాం రాబాయ్, మస్తు కట్టిరు. సరే అద్దం ఏది ఉంది అసలు? అద్దం కనిపిస్తలేదు. ఓ ఇదేనా అద్దం? అబ్బా ఎంత బాగున్నా. ఇదేంది ఇంత పెద్దగా అయింది ఇక్కడ నాకు? బాబో ఇంత ఉబ్బిందా? అమ్మో ఎట్టనే నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బాబాయ్ బాబాయ్ అమ్మ మన హాస్పిటలే కాదు మన పని ఎందుకు చెప్పియా? ఎప్పుడు పోయినా మన పండుడే ఉంది కదా, అన్నిటికి ఇట్లా నాకు పండుగ ఆకలిస్తారు. అన్నవి ఏం చేస్తావు మిచ్చరిగా కరెక్టర్ అయితే. హాయ్ అందరికి. హాయ్ కనిపిస్తున్నాను నేను. ఈ క్లినిక్ మాదే. అసలు మీ అందరికి ఒక సీక్రెట్ చెప్పాలి. ఫస్ట్ నేను 10th చదివిన. 10th చదివిన తర్వాత సరే అని ఇంటికాడ ఏముంటాం రా అని ఇంజనీరింగ్ చదివిన. సో ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒక జాబు లేదు ఏం లేదు, ఏదో ఇక ఇంటి దగ్గర ఉన్నామా లేదని ఇక నాకు ఒక ఐడియా వచ్చింది. అరే ఇంజనీరింగ్ చేసి ఇట్లా అయిందా, సరే డాక్టర్ కోట్ వేసుకుంటే డాక్టర్ అయిపోతాడు కదా అంటే అది క్లినిక్ పెట్టుకున్నా. ఈ సీక్రెట్ మనకే తెలుసు, ఎవరికి తెలియదు. సరేనా ఎవరికి చెప్పకండి. ఇట్లా మా కాంపౌండర్ ఉన్నారండి, చెవులే వినిపించవు ఆయనకి. కాంపౌండర్, ఓ కాంపౌండర్. ఇంకేం పండుగ ఎప్పుడు పిలుస్తూనే ఉంటాయి. ఎప్పుడు పండుకొనేవా చెప్పండి. హాస్పిటల్ పడుకోవడానికి వస్తున్నావా? అర్థం కాలే. హాస్పిటల్ కి పడుకోవడానికి వస్తున్నావా? ఊకినా పొద్దున్నే ఎన్నిసార్లు ఊకాలి నేను హాస్పిటల్ మొత్తం మీద చెప్తున్నా. నాకు ఊకడం కాదు, పడుకోవడానికి వస్తున్నావా హాస్పిటల్ కి? నేను పనుకోనికి వస్తలే కానీ ఎంజాయ్ చేయడానికి వస్తున్నా. హాస్పిటల్కి వచ్చి వండాలి, తినాలి, వాళ్ళు టిఫిన్ కట్టుకొని. సరే ఇక రోజు మనకి ఎట్లయినా పేషెంట్స్ వస్తలేరు, ఈ రోజు అన్న కొంచెం పేషెంట్స్ తీసుకురావా? నువ్వు డాక్టర్ కాదు, నేను కాంపౌండర్. అసలు హాస్పిటల్ మనకి ఇది మన ఇద్దరికి తెలుసు, ఎవరికి చెప్పకరా, ఇజ్జత్ తీస్తారు. నువ్వు అట్లా హాస్పిటల్ కి పేషెంట్ లైన్లు కూడా కట్టారు. ఎందుకు మనం పండుకున్నాం? సరే ఇక పండుకుందాం, ఏదో ఒక తీసుకురా ఈ రోజు. ఏ బాబు డాక్టర్ ఉన్నాడా? పేషెంట్లు వచ్చిరు. చెప్పు. డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ అర్థం కాలే. డాక్టర్ ఉన్నాడా? దావతా? దావత్ గిరెందుకు అవుతుందా? క్రిస్మస్ అవుతుంది బాప్టిస్ట్ చర్చ్ గిరెందుకు అయితే డాక్టర్? అరే డాక్టర్ ఉన్నాడా? ఎవరు కావాలి? డాక్టరా?
వీళ్ళే ఒక్క నిమిషం వెయిట్ చేయి. అయ్యో ఆడెవడు బేకార్గా ఉన్నట్టు పైన బోర్డు చదవలేదు, ఏం చదవలేదు. మనం హాస్పిటల్కి వచ్చిన మినిమం 10 లక్షలు కానీ ఇంతనా గుంజి వడయాలు దావా చేసుకోవాలి అంతే. అర్థమైందా? అది కూడా మా డాక్టర్ మస్తు చూస్తుంది, నీకు ఏం రోగం ఉన్నా సరే ఇక చిట్కలు చెప్పేస్తుంది. అర్థమైందా? మంచి చూపించుకోపో. చూద్దాం. ఏమైంది బాబు? డాక్టర్ నాకు కళ్ళు అంత ఎర్రగానే డాక్టర్ కొన్ని రోజుల నుంచి. ఆడి కళ్ళు ఎర్రగుండే, అంత మంచిగుంటే ఎర్రగుండే అంటాడు ఎర్ర పుష్పం. నిజమే బాబు, ఇంత ఎర్రగా ఎందుకని ఏమైనా గుచ్చుకున్నావేంది? గుచ్చి రాలేదంటే ఏమో తెలియదు డాక్టర్. ఇది చాలా సివియర్ అండి, దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా సరే డాక్టర్. నేను ఒక మంది ఇస్తాను, మా కాంపౌండర్ మంది ఇస్తాడు, వెళ్ళి తీసుకోండి. నేను చెప్తాను మా కాంపౌండర్కి, మనీ అయితే పే చేసి వెళ్ళిపోండి. సరే డాక్టర్. అరే రెండో పేషెంట్ ఇవాళ ఈడే పేషెంట్ లెక్క ఉన్నాడు కదా నిజంగా. ఏం కావాలి నీకు? ఎందుకు వచ్చినావు? డాక్టర్ అన్నాడా? ఏంది డాక్టర్ రావు. అర్థం కాలే. అరే సోడి డాక్టర్. డెకరేషన్ డాక్టర్ ఇది హాస్పిటల్ అనుకుంటున్నావు, టెంట్ హౌస్ అనుకుంటున్నావు. అదే డెకరేషన్ ఇక్కడ ఎందుకు వేస్తారు రా బై? గో అడుగో టెంట్ హౌస్ ఉంది, ఆ టెంట్ హౌస్ లో వేస్తారు డెకరేషన్. అంగడే డాక్టర్ గారు రా. డాక్టర్ సరే నాకు చెబుతుందని ఎవరికి చెప్పగానే నీకు పిలుగుస్తావు డాక్టర్. ఈరోజు ఏం నక్కతో పెట్టినావు కానీ ఇంకో పేషెంట్ కూడా రాని. ఈరోజు రెండో పేషెంట్ వచ్చిండు. ఈరోజు నైట్ దావతే దావత్ మనకి, దాని మీద మంచిగా చూడండి. అయ్యో బాబు, నువ్వు స్వస్థత ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడికైతే అయితే మంచిగా పో. నీకైతే చోటు తగ్గించి పోతారా? నిన్ను నువ్వు చూసుకోవాలి, ఆమె చూడదు. ఏమైంది బాబు? మూతి మొత్తం ఎర్రగా అవుతుంది. మాస్క్ పెట్టుకుంటే నాకెక్కడ కనిపిస్తుంది బాబు? కన్ఫ్యూజ్ అని మాస్క్ పెట్టి తీ. మూతి అంత ఎర్రగా అవుతుంది. మొన్న మా పిల్లలు తీసినప్పటి నుంచి ఇంకో బకరా దొరికిండో. అని మూతి అంత మంచిగా ఉంటే మళ్ళీ ఎర్రగైందని వచ్చిండు. నిజమే బాబు, ఎందుకు ఎర్రగైతుంది? ఏమన్నా వేసుకున్నావేంది? సిగరెట్ దాకా మందాగా ఎందుకు ఎర్రగా అవుతుందో అర్థమవుతలేదు. లిప్స్టిక్ వేసుకుంటున్నావేంది రోజు? సరే కానీ అసలు ఎట్లా అవుతుంది? ఎన్ని రోజుల నుంచి అవుతుంది? ఎలా అవుతుంది? అద్దం అది అద్దం అని చెప్పారు నాకు. ఆ రోజు దావత్ అన్నారు, పోయినా అద్దం చూసినప్పటి నుంచి మొత్తం మూతంత ఎర్రగా అవుతుంది. అద్దం అయితే నిజమే చెప్పింది బాబు, నిజంగా చాలా సివియర్గా ఉంది. సరేనా, మా కాంపౌండర్ దగ్గర పైసలు ఇచ్చేసి ఆయన ఇచ్చే టాబ్లెట్స్ తీసుకెళ్ళాను. అంతే అంటే గాడ కూడా పోయినా డాక్టర్ దగ్గరికి. గాడ కూడా అంతే. నువ్వు పెద్ద డాక్టర్ అని నీ దగ్గరికి వస్తే టాబ్లెట్లు అంటావు. పోయినావా నిజంగా? పోయినా. ఓ అమ్మ, మనకు తెలియదు. కాంపౌండర్ ఇగో ఆడెవడో వచ్చిండు వేరే హాస్పిటల్కి పోయిండంట, సేమ్ ట్రీట్మెంట్ అంట. వెళ్ళిపోమన్నా. ఆడెవడో వచ్చిండు, సెకండ్ పేషెంట్ వచ్చిండు. ఒక బ్రష్ తీసుకురా. అరే నేను అడిగింది బ్రష్ రా, బట్టల బ్రష్ తీసుకొచ్చినవి. సరే బాబు, నువ్వు రెండు దగ్గర పెట్టుకోండి. నువ్వు ఇంజనీర్వా డాక్టర్వా? అసలు నేను ఏమేమి చదివినా తెలుసా? MBBS MBA అన్ని చదివేసి వచ్చిన. మరి పెద్ద డాక్టర్ని అడగద్దు నువ్వు, మూసుకోరండు. ఇది పొద్దున్న సాయంత్రము మధ్యాహ్నం 3 పూట్లు తోముకుంటా ఉండు. తక్కువ అవుతుంది సరేనా? తక్కువ కావాలి, ఇంకో పిల్లని పడేయ. తక్కువ అవుతుంది. మా కాంపౌండర్ పైసలు ఇచ్చేసి. అరే పైసలు ఇక నేను ఇస్తుంది. ఇక అమ్మ
నాకు ఈరోజు ఏమైందేమో, ఇద్దరు పేషెంట్లు వచ్చేది అసలుకి. ఈగలు ఈగలు కనిపించే కూడా కానీ ఇద్దరు పేషెంట్లు వచ్చినప్పుడు బాగానే వేయాలా అమ్మ, వ్యాపారం బాగా నడుస్తుంది. అర్థమైంది నువ్వు ఎవరి కోసం వచ్చినావు నాకు అర్థమైంది. డాక్టర్ని పిలుస్తున్నా, ఒక నిమిషం ఆగింది. వీళ్ళందరూ ఈరోజు ఏమైంది, వీళ్ళకి మన ఆగొచ్చిరా ఏంది నీకు ఇట్లా అసలు ఏమే కావట్లేదు వాళ్ళకి, కానీ ఎందుకు వస్తలేమో. వాళ్ళు వస్తే రాని మనకైతే పైసలు వస్తాయి తీసుకున్నా. సరే కానీ ఓ గమ్మ వెడలో చూసినావా, ఇక్కడ రిచ్ క్యాండిడేట్లకు ఉంది ఎక్కువ రెమ్యునరేషన్ వీళ్ళు. అపాయింట్మెంట్ తీసుకురా నీకోసం అని, నాకు నేను టిప్ ఇవ్వాలి మరి, తాత చూసుకో. అది చూసుకుందాం తర్వాత. ఏమైందమ్మా? అంటే నాకు ఇక్కడ బాగా గుండె దగ్గర ఇంత పెద్ద ఉబ్బుతుందండి. ఎందుకు ఉబ్బుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు. అదేం లేదు, హైదరాబాద్ వచ్చి ఇప్పుడు ఉబ్బుతుందట చూడు. మూడో మగ్రాజ్ నిజమే అమ్మా. ఉమ్మా ఇంత ఉబ్బిందా? అమ్మ మీరు అట్లా భయపడకుండా డాక్టర్, నాకు మస్తు భయం అవుతుంది. అసలు దాని పేరేంటో తెలుసా? దాని పేరు అది. ఇది చాలా తక్కువ మందికి వస్తుంది, నీకు వచ్చిందంటే అమ్మో చాలా ప్రాణాల మీదకి వస్తుందమ్మా. మీకు కాగ్దండం పెడితే డాక్టర్ ఏదో ఒకటి చేసి తక్కువ అయ్యి జర. ఒక్క నిమిషం ఏనుందా? ఏమైందమ్మా? నువ్వు డాక్టర్ వా ఇంజనీరింగ్ అసలు ఎవరిని అడుగుతున్నా? నేను ఎన్ని డిగ్రీలు చదివేసి వచ్చిన, ఎంబీబీఎస్ అన్ని చదివేసి వచ్చిన. ఓ అంత పెద్ద డాక్టర్ అమ్మ. చూడమ్మా చూడమ్మా, అట్లా డిస్టర్బ్ చేయొద్దు డాక్టర్. సారీ అమ్మా సారీ. ఈడమ్మా ఈడ ఈడ. ఒక్క నిమిషం మొత్తం చూడాలా? అన్నీ అమ్మా. నీకు ట్రీట్మెంట్ చేయాలమ్మా, అమ్మో ఎంత చాలా ఖర్చు అవుతుంది, నిజంగా ఖర్చు అవుతుంది. ఆస్తులు అమ్ముకున్న తర్వాత ఇక నువ్వు ట్రీట్మెంట్ చేసుకోకపోతే మాత్రం బ్రతకలేవు. అమ్మ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? నేను ఫస్ట్ కాంపౌండర్ పైసలు ఇవ్వాలి. ఓకే డాక్టర్. సరే, అడ్వాన్స్ ఇవ్వాలా? అడ్వాన్స్ ఇవ్వాలి. ఓకే అమ్మా. గోళీలు రాసిస్తాడు, ఓకే. వాడు తగ్గకపోతే మళ్ళీ వచ్చేసి. ఓకే అమ్మా, ఇక తీసుకొని అడ్వాన్స్. అబ్బా ఈరోజు ఏందో కానీ అసలుకి ఎప్పుడు పేషెంట్లకి అనిపోయినట్టు 3 పేషెంట్లు అనిపించారు. ఈ రోజు మనకు దావత్ నైట్. అర్థం ఏమర్థమో కానీ 3 పేషెంట్లు తెచ్చింది అవి. అట్లాంటి అర్థం అని పేషెంట్ హాస్పిటల్ పెట్టుకున్నాం అనుకో, అందరు పేషెంట్లే వస్తారు కదా. కాంపౌండర్ ఈరోజు నైట్ ఫుల్ ఇచ్చాయి పోదాం. నడువు మరి, ఎందుకు ఇంకా లేట్? సరే వస్తున్నాం. అరే నా కళ్ళు తగ్గినే లేదారా. ఆ డాక్టర్ ఇచ్చిన మందులు అయితే వాడిన, చూసుకుందాం జర అద్దంలోకి పోయి. అరే ఏంది ఇంకా తగ్గలేదు, ఇంకెక్కువైనా ఏంది? ఆ డాక్టర్ అప్పుడే అనుకున్నా ఇంజనీర్ అని. ఆమె అస్సలకే తగ్గుతలేవు, ఏందో ఏమో ఇది. పెద్ద డాక్టర్ దగ్గరికి పోయినా నేను. పొద్దుగల్లా మధ్యాహ్నం సాయంత్రం అట పళ్ళు తోముకోమన్నది. తోముకున్న వాళ్ళ మళ్ళీ ఉప్పరపల్లి పోదామని ఫిక్స్ అయిపోయినా, నా మూతి ఎట్లుందో చూసుకొని. అమ్మో మళ్ళీ వచ్చినారు. నేను అనుకున్నా నేను అప్పుడే డాక్టర్ దగ్గరికి పోయినప్పుడే నాకు ఏదో తక్కువ కాదని. ఎట్లున్న మూతి అట్లనే ఉంది, ఇంకెర్రగా అవుతుంది అని తక్కువ అవుతలేదు. ఇది ఏం చేయాలనో ఏమో, ఇక ఏం అర్థమవుతలేదు. అమ్మా ఇన్ని రోజులైతే మరి మందులైతే వాడిన పెద్ద డాక్టర్ అని, చూద్దాం మరి ఇప్పుడు తగ్గిందా లేదా అని చెప్పేసి. వామ్మో ఇంకా పెద్దగా అయిందేంద్రో ఇది. మళ్ళీ ఇంకా ఆమె పెద్ద డాక్టర్ అంట, 16 డిగ్రీలు ఉన్నాయంట మా పేరు ముందు. వామ్మో ఇదేదో ఒక కథ బాగానే ఉందిగా. వామ్మో దేవుడో, ఏమైంది? నాకు ఇక్కడ బాగా ఉబ్బినట్టుంది. ఏ అంగడి బాగానే ఉన్నావు, మరి మీకేమైంది? కనిపిస్తలే? ఇగో మూతు మొత్తం ఉబ్బుతుంది. నీ కూడా బాగానే ఉంది ఉబ్బుద్ది. నీకేమైంది? ఎంత ఎర్రగానే కళ్ళు. అయ్యో బాబోయ్, నీ కళ్ళు కూడా బాగున్నాయి తెల్లగా. ఇదేంటి మనకు బాగానే కనిపిస్తున్నాం కానీ అద్దంలో కొంపదీసి ఏమన్నా అద్దం ఏమన్నా డూబా ఏంది అట్లా కనిపిస్తుంది. అది ఒకసారి చూద్దాం పదండి, అద్దం మీద ఏమైనా ఉందా అని చెప్పేసి. అవుగా మనం మంచిగా కనిపిస్తున్నాం. ఈ అద్దంలో ఏమో పేరు చూడు, బాప్టిస్ట్ చర్చ్ ఉప్పర్పల్లి అంట. పోదాం నడవండిరా, ఇదేంటో కథ తెలుసుకుందాం.
వచ్చినట్టు నా ఉప్పరిపల్లి ఇగో బొగ్గలు కనిపిస్తున్నాయి. పాస్టర్ కూర్చున్నట్టున్నాడు. ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి, ప్రార్థన చేద్దాం. మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము. ఎక్కడి నుంచి వచ్చారు? చాలా దూరం. పక్కూరు నుంచి వచ్చామండి. మాకు ఇదంతా బాగా నొస్తుంది, ఇంత పెద్ద ఉబ్బినట్టు అవుతుంది. అదేదో మీరేదో అద్దం పెట్టారంట అక్కడ, అందులో చూసుకుంటే నా మనసుకి అయితే ఇంత ఉబ్బుతుంది. ఈయనకైతే నోరు ఒక్కింది, ఆయనకైతే కళ్ళు పోయినాయి ఇంకా ఏకంగానే. అసలు ఏముంది పాస్టర్ గారు అసలు ఆ అద్దంలో? అది మీరు అనేది అనుకున్నట్టు ఫిజికల్గా ఉండేది కాదమ్మా. అది శారీరకంగా అందరికీ కనిపించేది కాదు, అది ఆత్మానుసారంగా కనిపించేది. అంటే మీరు దేవుని అంటే ఆత్మలో ఉన్నప్పుడు, అంటే ఫిజికల్గా కాకుండా మీరు ఎలా అయితే శరీరంగా కాకుండా చూసుకోకూడదు. అది మీ మనసులో, అంటే మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో మీకు ఒకవేళ మనసులో ఉబ్బుంది అంటే మీ మనసులో వేరే వాళ్ళ పైన ఎంతో అసూయ కానీ లేదనుకుంటే ద్వేషము, వేరే వాళ్ళతో కొట్లాట పెట్టుకోవాలి అనే ఆలోచనలు ఉంటే అది మీకు అందులో ఆ పాపం ఉందని చెప్పేసి ఆ అర్థం మీకన్నా చూపిస్తుంది. ఒకవేళ అతనికి వచ్చేసరికి నోరు అలా ఉబ్బుతుంది అంటే అది అనేది అతను మాట్లాడే మాటలు వేరే వ్యక్తికి గాయపడేలాగా లేదా అతను ఫీల్ అయ్యేలాగా అలా ఉండటం వల్ల అతనికి అలా నోరని ఉబ్బుతున్నట్టు అందులో ఆ అద్దంలో చూపిస్తుంది. అందులో మీ లోపాలు అనేవి కనిపిస్తాయి. ఒకవేళ ఇతను కళ్ళు అనేది ఉబ్బినట్టు కనిపిస్తుంది అంటే ఇతను వేరే వాళ్ళని చూసేటప్పుడు కానీ లేదనుకుంటే అతను ఫోన్ యూస్ చేసేటప్పుడు ఎలాంటి వీడియోస్ వాట్సాప్లో కానీ లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఎలాంటి వీడియోస్ చూస్తున్నాడు, ఆ దానిపైన పాపం చేస్తే అలా అనేది ఆ అద్దం మీలో ఉన్న చెడుతనాన్ని చూపిస్తుంది. అంటే మీకు అలా చూపిస్తుంది అంటే మీరు ఆ యొక్క అవయవాలతోటి లేదా ఆ యొక్క దాంట్లతోటి మీరు తప్పుడు పనులు చేస్తున్నారు, దేవుడికి నచ్చే పనులు చేయట్లేదు. ఇందు గురించి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే లేదా ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. లోకంలో యేసుక్రీస్తు అనే ఒక అతను ఉన్నాడు, అతన్ని మాత్రమే మీకు ఇవన్నీ స్వస్థతను కలిగి చేయగలడు. మీకు యేసుక్రీస్తు గురించి తెలుసా? తెలుసు. క్రిస్మస్కి ఓదుటి మా పాస్టర్ అంటే విలువంగానే పేరు రాస్తారు, గిఫ్ట్ ఇస్తారు, చికెన్ పెడతారు, చికెన్ తినేసి పోతుడు ఇంటికి. అది కాదండి, యేసుక్రీస్తు అంటే లోకానికి పాపుల గురించి వాళ్ళ పాపాన్ని తీసివేయడానికి రక్షకుడి కింద పుట్టాడండి. మీరు డైలీ ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. మీ అందరికీ బైబిల్ ఇప్పిస్తాను. ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. వీక్లీ ఆదివారం మీరు ఆరాధనకు వస్తే మీ లోపాలు ఏంటో మీకు తెలుస్తాయి. మీకు ఆ యొక్క ఏవైతే చూపిస్తుందో అర్థంలో లోపాలు మీరు దాన్ని సరి చేసుకుని దేవుడికి ఇష్టలుగా మారచ్చు. తక్కువ అవుతుంది అంటావా? మరి తక్కువ అవుతుంది. బైబిల్ ఇస్తావా? మనకు ఇప్పుడు ఇస్తామండి. ప్రేయర్ చేద్దాం. తీసుకొస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత అది బైబిల్ అయితే ఎంత మంచిగా ఉందో, చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది. దేవుడితో నిజంగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. చూసుకుందాం మన పాపాలు తగ్గిపోయినాయా లేవా అని మన అర్థం దగ్గరికి పోయి చూసుకున్నాం. అరే తగ్గిపోయిందిరా మొత్తం, అసలు ఏం లేవు, కర్రలు ఎర్రగా లేవు, ఏమి లేవు నా ముఖంలో. మంచిగా చేసిన దేవుడైతే నేను ఈ దేవునికే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ గాడ్. నా మూత ఎర్రగా ఉంది అని జల్దీ తక్కువ వాళ్ళని పెద్ద బైబుల్లో తీసుకున్నాను. చూద్దాం వల్ల డాక్టర్ దగ్గరికి పోయినా, డాక్టర్ మోసం చేసింది, మా పిల్ల వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి పాస్టర్ కూడా వదిలేసి వెళ్ళిపోతారా లేదంటే నన్ను బైబిల్లో నడిపిస్తారా లేదా చూద్దాం. నేనేనా మళ్ళీ పాత మధు మొత్తం తక్కువ అయిపోయింది. మళ్ళీ నార్మల్ అయిపోయినా అంటే నాకు మళ్ళీ పెద్ద సెట్ అవుతుంది. ఎవరు చెప్పా? అది నాకు ఒక్క సీక్రెట్. దేవుడా థ్యాంక్స్. ఏసయ్యా నీకెన్నో వందనాలు. అదిగో ఈ పెద్ద బైబుల్ పట్టుకున్నాక చూసిరా నాకు ఏమైంది? నా పెద్ద నోరు ఏమైంది? మళ్ళీ నా చిన్న నోరుగా మారిపోయింది. దేవుడా థ్యాంక్స్, వందనాలు ఏసయ్యా నీకు. అమ్మా
ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో బైబిల్ ఇచ్చారు, కానీ బైబిల్ చదువుతుంటే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంది. మరి మనసు తగ్గిందా లేదా అని చెప్పేసి మరీ ఒకసారి చూసుకుంటా నేను పోయి. ఇది నేనేనా? అబ్బా ఎంత అందం కొడుతున్నా, అప్పటికంటే ఇప్పుడే బాగున్నా కదా నేను. అంటే మొత్తం బైబిల్ ద్వారానే అన్నమాట. అంటే బైబిల్ చదివితే మనకున్న పాపాలన్నీ పోతాయా? అబ్బా పాస్టర్ గారు నాకు బైబిల్ ఇచ్చి చాలా మంచి పని చేశారబ్బా. చెప్పలు కొడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా.